అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ప్రేమ పేరుతో దగ్గరై నమ్మించి ప్రాణాలు తీశాడు. కనిపించడం లేదంటూ పోలీసుల ముందు మొసలి కన్నీరు కార్చాడు. చివరికి శవాన్ని పక్క రాష్ట్రంలో పాతిపెట్టి మహా మోసం చేసిన ఆ రాక్షసుడి నిజస్వరూపం పట్టబయలైంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలపించే ఈ దారుణ ఘటన ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వెలుగు చూసింది. వినడానికి చదవడానికి కూడా వెన్నులో వణుకు పుట్టించే ఈ సంఘటన తాలూకు అత్యంత భయానక వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం ఒరిస్సాకు చెందిన ఆలు మీనా మరియు మోహన్ కిలో అనే ఇద్దరు వ్యక్తులు గత 2 ఏళ్లుగా ఒకరినొకరు గాఢంగా ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు ప్రవేశించాయి. అనుమానాలు, కోపతాపాలు పెరిగిపోయి జూలై 28వ తేదీన వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రమైన వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఆ రాత్రి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. మరుసటి రోజు 29వ తారీఖున మోహన్ కిలా కసి తీరా తన ప్రియురాల్నే హతమార్చేశాడు. నమ్మి గుండెలకు హత్తుకున్న ఆ ప్రియురాలి ప్రాణాలను అత్యంత కిరాతకంగా తీసేశాడు. ఇక హత్య చేసిన తర్వాత ఎవరికి దొరికిపోకుండా ఉండేందుకు ఆ రాక్షసుడు ఒక అత్యంత భయానకమైన ప్లాన్ వేశాడు. ఒరిస్సాలో జరిగిన ఈ దారుణాన్ని ఎక్కడా బయటపడకుండా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆలు మీనా మృతదేహాన్ని ఒరిస్సా నుంచి అత్యంత రహస్యంగా ఆంధ్రప్రదేశ్కు తరలించాడు. ఎవరి కంట పడకుండా గజపతి నగరం పరిధిలోని మరుపల్లి హైవే పక్కన ఉన్న జనసంచారం లేని ఒక దట్టమైన మామిడి తోటను ఎంచుకున్నాడు. అక్కడ గుంత తవ్వి ఆ యువతి శవాన్ని ఎవరికీ తెలియకుండా లోతుగా పాతిపెట్టాడు. ఆ తర్వాత అంతా సాధారణంగా ఉన్నట్లు నటించడం ప్రారంభించాడు. ఎలాంటి ఆధారాలు, అనుమానాలు దొరకకుండా ఉండేందుకు 30వ తేదీన ఒరిస్సాలోని ఒక స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. పోలీసుల ముందే మహానటుడిలా నటించి, నా ప్రియురాలు ఆలు మీనా కనిపించడం లేదు సార్, ఆమె ఆచూకీ ఎక్కడ దొరకడం లేదు అంటూ ఫిర్యాదు చేశాడు. అమాయకుడు కన్నీరు మున్నీరు అవుతూ మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు కూడా అతని మాటలు నమ్మి నిజంగానే అమ్మాయి కనిపించడం లేదని భావించి దర్యాప్తు ప్రారంభించారు. కానీ పాపం ఎప్పటికీ దాగదనే నిజం అక్కడ నిరూపితమైంది. అదే నెల 31వ తారీఖున కూతురు ఆచూకీ ఏమాత్రం దొరక్కపోవడంతో ఆలు మీనా తల్లిదండ్రులకు తీవ్రమైన అనుమానం వచ్చింది. మోహన్ కిలో ప్రవర్తనలో కూడా తేడాను గమనించారు. అతనిపై బలమైన అనుమానం రావడంతో వారు నేరుగా పోలీసులను ఆశ్రయించి మోహన్ కిలోపై కంప్లైంట్ ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పోలీసులు తమదైన శైలిలో మోహన్ కిలోను అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించారు. పోలీసుల విచారణ దెబ్బకు ఆ నిందితుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. చివరకు తానే స్వయంగా హత్య చేశానని, ఆంధ్రప్రదేశ్లోని మామిడి తోటలో శవాన్ని పూడ్చిపెట్టానని పోలీసులు ఎదురుగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన నిజం విన్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఒరిస్సా మరియు ఏపీ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి గజపతి నగరం మరుపల్లి హైవే పక్కన ఉన్న ఆ మామిడి తోట ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో ఆ ప్రాంతాన్ని తవ్వి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. కుళ్ళిపోయిన ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రేమ పేరుతో నమ్మించి గొంతు కోసి శవాన్ని దాచిపెట్టి చివరకు పోలీసుల ముందే నాటకమాడిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ నయవంచక ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈరోజు ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ డిస్ట్రిక్ట్ సిమ్లుగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మేడం గారు మన గజపతి పోలీస్ స్టేషన్కి వచ్చి మన పోలీస్ అసిస్టెన్స్ కావాలని అడిగారు. అంతటా ఏం జరిగిందని అడగగా వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్పినా గరుడ 22 సంవత్సరాలు అమ్మాయి బ్యూటీషియన్గా వర్క్ చేస్తూ గత 2 ఇయర్స్ నుంచి కూడా మోహన్ కిల్లో మన అతనితో సహజీవనం చేస్తూ ఉన్నది. సహజీవనం చేయడం వలన వాళ్ళిద్దరి మధ్య తేదీ 28/7/2020 గొడవ జరగడం వల్ల ఈయన మోహన్ కిల్లో అని అతను మేబీ చంపి ఉండి 29వ తారీఖున మన గజపతి నగరం లిమిట్స్, మరుపల్లి లిమిట్స్లో మామిడి తోటలో పాతిపెట్టడం జరిగింది. దీనిపైన తెలివిగా మోహన్ కిల్లో అని అతను ఏం చేశారంటే సునాపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. బట్ ఎవరైతే అల్పినగర్లో ఉన్నాయో వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం తన కూతురు మిస్సింగ్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వగా అంతటా వీళ్ళు మర్డర్ కేసు కట్టి ఎవరైతే మోహన్ కిల్లో సహజీవనం చేస్తున్నారో అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేయగా సిమ్లుగూడ పోలీసు వారు అతను చెప్పిన విషయం ఏంటంటే చంపేసి పలానా గజపతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాతిపెట్టని చెప్పడంతో వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాతిపెట్టిన శవాన్ని తీయాలంటే మనకి రూల్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ ఉండాలి. కాబట్టి వాళ్ళు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగా అంతటా మన గజపతి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు, అలాగే ఒరిస్సా నుంచి వచ్చిన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు,
వాళ్ళ సమక్షంలో ఫోరెన్సిక్ డాక్టర్స్ డెడ్ బాడీని పాతిపెట్టిన డెడ్ బాడీని బయటికి తీసి వెరిఫై చేశారు. అంతటా ఎవరైతే ఈ ఎల్బినా గరుడ అమ్మాయి ఉందో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు బట్టలను బట్టి అలాగే మొక్కలను బట్టి వాళ్ళ అమ్మాయిగా గుర్తించారు. అంతటా ఇతన్ని ముద్దాయిగా మోహన్ కిల్లోని అతను ముద్దాయిగా గుర్తించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం పంచనామా కంప్లీట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం డెడ్ బాడీని ఒడిశా స్టేట్కి తీసుకెళ్ళడం జరిగింది.